శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గోదాదేవ్యై నమః. శ్రీరంగనాథాయ నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రత మహోత్సవాలలో భాగంగా ఈరోజు 29వ పాసురం. అంటే ఈరోజు భోగి పండుగ. భోగి పండుగ నాడు మనం భోగాలు అనుభవించే దశలో ఉన్నాం అన్నమాట, గోదా గోపికలందరితో కలిసి. ఈరోజు 29వ పాసురం అనుసంధానం చేసుకున్నాక 30వ పాసురాన్ని కూడా అనుసంధానం చేసేసుకుందాం. అంతటితో ధనుర్మాస వ్రతం పూర్తి అవుతుంది. మనకి రావాల్సినటువంటి భోగాలు స్వామివారే మనకి అందిస్తారనమాట. ఈ పాసురంలో ఇప్పుడు మనం 29వ పాసురం అని అనుకున్నాం కదా, నిన్నటి దాకా 28 పాసురాలు అయ్యాయి. ఈ 28 పాసురాలలో ధనుర్మాస వ్రతం ఎలా ఆచరించాలి, వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి ధనుర్మాస వ్రతం ఆచరిస్తున్నారు. పెద్దవాళ్ళకి కోసం అని చెప్పి కొన్ని పరికరాలు అడిగారు. వాళ్ళ ఊరి వారందరి కోసము వ్రతం ఆచరించిన వాళ్ళకి కావలసినటువంటి ఆముష్మిక ఫలితం ఇంకోటి ఏదో ఉంది. అదేంటి? శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి పర ఇవ్వవలసిందిగా కోరతారనమాట. అంటే ఈ రోజు మనం చెప్పుకోబోయే పాసురం ధనుర్మాస వ్రతంలో గోపికల యొక్క మనసులో ఉన్నటువంటి అసలైన కోరిక ఏంటో ఈరోజు ఆవిష్కృతం చేస్తారు. వాళ్ళకి కృష్ణ పరమాత్మను చేరతారు. చేరాక వాళ్ళకి ఏం కావాలి? అసలు ఈ పరికరాలు కావాలా? ఈ వస్తువులు కావాలా? ఈ నగలు నాణ్యాలు కావాలా? వాళ్ళ హృదయగతమైనటువంటి కోరిక అది కాదు. శ్రీకృష్ణునితో కలిసి మరి ఎడబాటు లేకుండా అవిచ్ఛిన్నమైనటువంటి ఆనందాన్ని అనుభవించాలి. అది వాళ్ళ హృదయగతమైనటువంటి కోరిక. కానీ వాళ్ళు అది చెప్పకుండా ఎంతసేపు మాకు పర కావాలి అంటారు. పర అంటే వీళ్ళకి అంతర్గతమైనటువంటి కోరిక వేరు. ఆ కోరిక ఏంటో మనం చివరిలో తెలుసుకుందాం. ఈ వ్రతం ప్రతి ఒక్కళ్ళు ఆచరించవలసినటువంటి వ్రతమే. దీంట్లో మనం వ్రతం చేయడానికి మొట్టమొదటిగా మనం ఏం చేయాలి, ఎలా ఈ వ్రతాన్ని అనుసంధానం చేయాలి, మనం ఎలా స్టెప్ బై స్టెప్ ఆచార్య సమాశ్రయణం అన్నాము, భాగవత సహవాసం అన్నాము, వేదాలు అర్థాలు ఉపనిషత్ రహస్యాలు వినాలి అని చెప్పాము, ఆచార్యుల వారి దగ్గర నుంచి మంత్రాన్ని తీసుకోవాలి అని చెప్పారు గోదా తల్లి. తీసుకున్నాక ఆ మంత్రం యొక్క అర్థాన్ని బాగా పట్టుకోవాలి మనసులో. పట్టుకున్నంత మాత్రం చేత సరిపోదు, మనలో ఉన్నటువంటి ఇంద్రియాలని నిరోధించాలి. ఇంద్రియ ప్రవృత్తి నిరోధము అసలైన మొట్టమొదటి లక్షణం అన్నమాట. అంటే కూర్మోంగానేవ సర్వసహ అన్నట్లుగా తాబేలు ఎలా అయితే బయట నుంచి ఆపదలు సంభవిస్తున్నప్పుడు తన అవయవాలన్నింటినీ లోపలికి ఎలా ముడుచుకుంటుందో, అలాగే మనం కూడా మన ఆధ్యాత్మికతకు అవరోధాలైనటువంటి కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాదులు అనే శత్రువులు మన మీద దాడి చేసినప్పుడు మన ఇంద్రియాలను కూడా వాటి వైపుకు ప్రభావితం కాకుండా ఆ గుణాలను భగవత్ పాదార విందాల యందు పెట్టాలి. అది కూడా ఈ వ్రతంలో ఉన్నటువంటి ఒక భాగమే. ఆ తర్వాత అమ్మవారి ద్వారా స్వామివారి యొక్క కైంకర్యం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి ఈ వ్రతంలో ఉన్నటువంటి స్టెప్స్ అన్నమాట. ఇవన్నీ చేస్తేనే మనం పరమాత్మ దగ్గరికి చేరుకోగలం. అలా చేరుకున్నాక మనం ఈ ముక్త పురుషుడికి బ్రహ్మాద్యాలంకార కృతులమై, అంటే ఒక రకమైనటువంటి బ్రహ్మాలంకారం చేయిస్తాడు పరమాత్మ. అలా చేయించాక అప్పుడు నిన్ను చేరి సాయుధ్యం కావాలి. అసలు వీళ్ళ మనసులో ఉన్న కోరిక సాయుధ్యం. సరే, ఈ రకంగా మనం ఈ సంసారంలో పడి కొట్టుకుపోతున్నటువంటి జీవుడు ఈ స్వామివారిని చేరే క్రమమే ఈ తిరుప్పావై దివ్య వ్రతం. ఈ వ్రతంలో ప్రతి ఒక్కటి చెప్తారు. కానీ దీంట్లో ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అది మనకి నిన్నటి పాసురంలో చెప్పారు. 28వ పాసురంలో ఏం కావాలి, మంత్రార్థం కావాలన్నారు, కృష్ణుడితో ఆలింగనం కావాలన్నారు, కృష్ణుడే భర్తగా పొందాలి అన్నారు, కృష్ణుడు సర్వకాల సర్వావస్థలైంది వాళ్ళ పక్కనే ఉండాలి అని చెప్పి కోరుకున్నారు. ఇక్కడ 29వ పాసురంలో వాళ్ళకు ఏం కావాలో చెప్పి వ్రతాన్ని పూర్తి చేసేస్తారు. 29 పాసురాలకి వ్రతం పూర్తయిపోతుంది. మరి 30వ పాసురం ఏంటి? ఫలశ్రుతి. కాబట్టి 30వ పాసురం ఖచ్చితంగా వినాలి. 28 పాసురాలు ఒక ఎత్తు అయితే 29, 30 సాత్తుమురై అంటాం. 29, 30 పాసురాలని సాత్తుమురై అంటాం. ఈ 2 పాసురాలు ఒక ఎత్తు. కాబట్టి ఈ 30వ పాసురంతో మనం ఫలశ్రుతిని కూడా
పొందుతాం అన్నమాట. ఈ రకంగా గోదా తల్లి మనకి ఏమేమి ఎలా ఎలా మనం పరమాత్మని చేరుకుండే దశలు ఎలా ఉన్నాయి అని చెప్తారు. సరే, వెనుకటి పాసురంలో శ్రీకృష్ణ పరమాత్మని పొందడానికి శ్రీకృష్ణ పరమాత్మే ఉపాయము, పొందే ఫలితము కూడా శ్రీకృష్ణుడే అని చెప్పి వీళ్ళు ఇలాంటి అవస్థలో శ్రీకృష్ణ సన్నిధానానికి ఎప్పుడెప్పుడు చేరతామా అన్న ఆతృత తొందర కలిగిందంట వీళ్ళకి. వీళ్ళు వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆర్తిని ప్రకాశింప చేస్తూ ఉన్నారు. మరి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలంటే ఏదో ఒక వంక ఉండాలి కదా. అస్తమాను ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్తావేంటమ్మా అంటారు. పరాయి మగాడి దగ్గరికి అస్తమాను వెళ్తుంటే నవ్వరు. అందుకని వీళ్ళకి ఏదో వంక ఉండాలి కదా. నోము వ్రతము అన్న వంక పెట్టుకున్నారు వీళ్ళు. వ్రతము అన్న వంకతోటి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్తున్నారు. నోము అన్న మెష కల్పించుకున్నారు వీళ్ళే కావాలని. ఎందుకని కృష్ణ పరమాత్మే పరదైవతము, పరమాత్మ అని వాళ్ళందరికీ తెలుసు, గోపికలందరికీ కూడా తెలుసు. అందుచేత నీ కైంకర్యమే కావాలి అని చెప్పి ఈ పాసురంలో కోరతారనమాట. ఇలాంటి సంప్రదాయం తెలిసినటువంటి మన గోదా తల్లి అందరికీ తెలిసేలాగా పర అనేది కావాలి అని చెప్పి అందరికీ తెలిసేలాగా వీళ్ళు పర కావాలంటారు. కానీ వీళ్ళ మనోవాంఛితం పర కాదు, వీళ్ళ కాంక్షించేది పర కాదు, నిత్య కైంకర్యమే కావాలి అన్నది ఈ పాసురంలో మనందరికీ చెప్తారు. గోపికలు శ్రీకృష్ణ పరమాత్మని మేలుకొల్పారు. ఆస్థాన మండపంలో వచ్చి కూర్చోమన్నారు. నీలాదేవితో వచ్చి కూర్చున్నాక వీళ్ళ మనోగతమైనటువంటి అభిప్రాయం చెప్పారు. మాకు ఫలానా వస్తువులు కావాలి అన్నారు. అలాగే నర్రా అని లేచి వెళ్ళిపోతుంటే కాదు కాదు మాకు ఇంకా సన్మానం కావాలి, నీవు నీ యొక్క నామస్మరణ చేసే అవకాశం మాకు కలిగింది కాబట్టి నీ నామస్మరణ చేస్తున్నాం కాబట్టి మాకు సన్మానం కావాలన్నారు. ఆ సన్మానం కూడా బాగా చెయ్యాలి అన్నారు. సరేనర్రా అని వెళ్ళిపోతుంటే అబ్బాయి మాకు పర కావాలి అంటారు. వీళ్ళు ఏంటి అసలు ఒకసారి మాట్లాడిన దానికి ఇంకోసారి మాట్లాడిన దానికి పొంతనుండట్లా. ఒకసారేమో సన్మానం అంటారు, ఒకసారి పర కావాలంటారు, ఇంకోసారి ఇంకేమీ కాదు నీకు మంగళాశాసనం చేయడానికే వచ్చామంటారు. ఇలా కాదు, వీళ్ళ మనసులో ఏదో ఉంది వాళ్ళే చెప్తారులే అని కృష్ణ పరమాత్మ మాట్లాడకుండా ఊరుకుంటే ఏదో ఆయన పరమాత్మ కదా, వీళ్ళ మనోగత అభిప్రాయం ఆయనకి తెలుసు కదా, ఊరుకోవచ్చు కదా, ఊరుకోలేరు. ఎప్పుడెప్పుడు మన ఆర్తి ఆయనకి వినిపించేద్దామన్న తొందరలో ఉన్నారు. ఏంటి మన ఆర్తి తెలియట్లేదా, మన మనసులో ఉన్న భావన తెలియదా, అలా మాట్లాడకుండా ఉంటాడేంటి అని అడగకుండా ఉండలేక పరమాత్మని చేరుకోవాలనే త్వర చేత వీళ్ళు కూర్చున్న చోట నిలవలేక ఆతృతతోటి ఈ రోజు వాళ్ళ మనో అభిప్రాయాన్ని పరమాత్మ ఎదురుగుండగా ఆవిష్కరింపచేస్తారు ఈ పాసురంలో. ఒక్కసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుని అప్పుడు పాసురంలో ఉన్నటువంటి అర్థంలోనికి వెళ్ళిపోదాం. ఆండాల్ తల్లి దివ్య తిరువడిగలే శరణం, சித்தும் சிறு காலே வந்துன்னை சேவித்து உன் பொத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய், பெத்தம்மை துண்ணம் குலத்தில் பிறந்தும் நீ குத்தே வல்யங்களை கொள்ளாமல் போகாது, இத்தை பறை கொள்வான் அன்று காண்போ விந்தா, எத்தைக்கும் ஏழேல் பிறவிக்கும் உந்தன்னோடு உத்தோமேயாவோம் உனக்கே நாமாட் செய்வோம், மத்தேனும் காமங்கள் மாத்தேலோரெம்பாவாய். ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. అది సిత్తుం సిరుకాలే వందున్నే సేవిత్తు, పూర్తిగా తెల్లవారకుండానే స్వామివారి దగ్గరికి వచ్చేసేట. అంటే కొంతమంది అందరూ లేచే సమయం ఒకటే అవ్వదు. కొంతమంది 7 గంటల దాకా పొద్దెక్కేదాకా పడుకుంటారు. అప్పుడు లేచి పూజ చేసుకుంటారు. అది వాళ్ళు ఏంటి ఏదన్నా కోరికతో చేసుకునే వాళ్ళు 7 గంటలకు లేచి హోమాలు యజ్ఞాలు చేసుకునే వాళ్ళు అలా చేసుకుంటారు. కొంతమంది సూర్యోదయం అవుతూ ఉండంగా లేస్తారు. కొంతమంది సూర్యోదయం ఇంకా కాకుండానే బ్రాహ్మీ ముహూర్తంలో లేచేస్తారు. సిత్తుం సిరుకాలే అంటే బ్రాహ్మీ ముహూర్త కాలం. కాలే సిరుకాలే సిత్తుం సిరుకాలే 3 రకాలైనటువంటి సమయాలు అన్నమాట. పొద్దెక్కాక లేవడం, కాస్త కొంచెం వెలుగు వస్తుండగా లేవడం, బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం. వీళ్ళేంటి బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచేస్తున్నట్ట. ఎందుకట? ఎవరైతే భగవత్ ప్రాప్తి కావాలని కోరుకుంటారో, ఎవరైతే పరమాత్మే కావాలని చెప్పి కోరుకునే దైవారాధన చేసుకోవాలని అనుకుంటారో వాళ్ళందరూ కూడా లేచే కాలం సిరుకాలే. అటువంటప్పుడు చేసినటువంటి ఏదైనా సరే అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. బ్రాహ్మీ ముహూర్త కాలం అంటే 4 to 5:30 మధ్యలో కాలాన్ని బ్రాహ్మీ ముహూర్త కాలం అంటారు. అటువంటి సమయంలో భగవదారాధన చేస్తే అది అత్యంత శ్రేయోదాయకం, అత్యంత ఫలదాయకం. వీళ్ళు పడుకోలేకుండా ఉన్నారు కదా, అందుకని త్వర ఎప్పుడెప్పుడు పరమాత్మని చేరాలి అన్న త్వర కొద్దీ వీళ్ళు వెంటనే ముందే లేచేసేట.
బ్రాహ్మీ ముహూర్త కాలంలోనే. అంటే భగవంతుని మీద మనకి రుచి కలిగి భగవంతునికి ఎదురుగుండగా ఆయన చేరుకోవాలన్న త్వరతోటి గబగబగా అడుగులు వేసే సమయమే తిరుకాలి. అటువంటి సమయం బ్రాహ్మీ ముహూర్తం కాలం. ఎందుకని లేచారు అంత పొద్దున్నే? అమ్మో పొద్దున్నే వెళ్ళలేదనుకో కృష్ణుడికి ఏం చేస్తుంది వాళ్ళమ్మ? ఓ చిక్కమిచ్చి చద్దన్నం ఇచ్చి బయట పంపేస్తుంది. ఎక్కడికి? అడవికి పంపేస్తుంది కదా గోవుల్నిచ్చి. మరి పొద్దున్నే వెళ్తేనే కదా దొరుకుతాడు. ఇప్పుడు వెళ్ళిపోయి ఇప్పుడు కనుక పట్టుకోకపోతే ఇప్పుడు వెళ్ళినవాడు ఎప్పుడు వస్తాడు? చీకటి పడ్డాక వస్తాడు. అప్పటిదాకా మేము మాత్రం అంతసేపు వేచి ఉండలేం బాబాయ్. అందుకని అదేదో కాస్త ముందే వచ్చేస్తే కృష్ణుడిని పట్టుకోవచ్చు కదా. అందుకని చెప్పి కృష్ణుడిని పట్టుకోవాలి. తను అడవికి వెళ్లకుండానే గోవులతో సహా అడవికి వెళ్లకుండా ఉన్న సమయంలోనే పట్టుకోవాలి అని వచ్చేసరికి వీళ్ళు. కృష్ణుడు తక్కువ తిన్నవాడు కాదు. అందరూ పడుకున్నాక తను పడుకున్నట్టుగా పడుకుంటాట. పడుకుని అందరితో పాటు పడుకుని అందరూ నిద్రపోయాక గవాలను లేచి వచ్చేసి గోపికలతో ఆడేసుకుని ఏ తెల్లవారుజామున వచ్చి పడుకుంటాట. అంటే తెల్లవారుజామున ఖచ్చితంగా వస్తాడు ఇంటికి. అంటే ఆ సమయంలో వెళ్తే ఖచ్చితంగా దొరుకుతాడు కృష్ణుడు. అందుకని ఆ సమయంలో వెళ్ళారట వీళ్ళంతా కూడా. గోపికలు కృష్ణుడు సమఉజ్జీలు అనమాట. అలా ఉంది. సరే అటువంటి బ్రాహ్మీ ముహూర్త కాలం అంటే కృష్ణుడిని పొందకుండా ఉండలేని ఆర్తితో పరమాత్మని చేరే కాలమే బ్రాహ్మీ ముహూర్త కాలం. అలా కాలం అటువంటి సమయంలో వచ్చారు. సరే వచ్చి ఏం చేశారు? ఆయన్ని సేవించాలి కదా. ఉన్నై సేవిత్తు, నిన్ను సేవిస్తున్నాం. అసలు రావడమే తప్పుట. ఎందుకని? మన కోసం కదా. పరమాత్మ ఎక్కడో మధురానగర్లో పుట్టాడా? మధురానగర్లో పుట్టి రేపల్లెలో గోపికలు ఉన్నారని చెప్పి ఆయనంతటా ఆయనే కదా వచ్చాడు మన దగ్గరికి. మనం ఎక్కడికి కదలదు, మనం ఎక్కడే ఉన్నాం. పాప మనల్ని పొందుదామని చెప్పి రావులపాడు గ్రామంలో ఆర్చామూర్తిగా రామచంద్రమూర్తి వచ్చాడు. ఆయన వచ్చాడు, మనం వెళ్ళామా? మనం వెళ్ళలా, మనం ఇక్కడే ఉన్నాం. ఆయనే వచ్చాడు. మరి ఆయనే రావాల్సి ఉండగా మనం వెళ్ళడమే ఒక తప్పుట. తప్పే కాదుట. సేవించి ఆయన సేవించాలట మనల్ని, మనం కాదుట. సేవించడం అంటే మనల్ని పొందాలి ఆయన. మరి ఆయన శరీర భాగాలైనటువంటి మనల్ని పొందేది ఆయనే కదా. మనమెవరో ఆయన పొందమని అడగడానికి? ఆయన తలుచుకుంటే ఆయన పొందగలడు కదా మనల్ని. సేవించడమే రావడమే ఒక తప్పు అనుకుంటే వచ్చి సేవించుట రెండవ తప్పు. అది ఆయన స్వరూపానికి విరుద్ధం. ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ అవసరం వస్తుందో వాళ్ళు గోవిందాన్ని ఒక్కసారి పలికితే గబగబా వెళ్ళిపోయి ఆయన రక్షిస్తాడే, వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూస్తాడే. అలాంటి స్వభావం ఆయనదై ఉండగా మనం వచ్చి సేవించడమే ఇంకో తప్పు. కానీ మేము ఆగలేక వచ్చేసామయ్యా, మేము ఉండలేకపోతున్నాం. నిన్ను చేరుకోవాలన్న త్వర, నిన్ను చేరుకోవాలన్న ఆర్తి మాలో ఎక్కువైపోతుంది. అవన్నీ తప్పులని చెప్పి తెలుసు, చిన్నపిల్లలం కదా, క్షమించే. కానీ నిన్ను చేరుకోకుండా మేము ఒక్క క్షణం కూడా ఉండలేం. ఇంతసేపు కూడా లిప్తపాటు కాలం కూడా మేము బ్రతకలేం. అందుకని చెప్పి తప్పన్నా సరే మేము వచ్చేసాం. లోకులకి పరమాత్మకి భేదం ఇదే. మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న ఫలితాల కోసం వాళ్ళని వీళ్ళని ఆశ్రయిస్తాం. ఆయన ఏమన్నా లెటర్ ఇస్తాడేమో, ఈయన ఏమన్నా రికమెండేషన్ చేస్తాడేమో, ఈయన ఏమన్నా ఇంకోటి మనకి ఫలానా ఆయన దగ్గరికి వెళ్తే మన గురించి ఏమన్నా మంచిగా చెప్తాడేమో, వాళ్ళందరినీ ఆశ్రయించి ఏదో మన పిల్లాడికి ఉద్యోగమో లేకపోతే మనకే మంచిగా ఏదో ఇంకో ఫలితమో ఆశించి, లేకపోతే ఒక సీటు కావాలనో, చదువుకోవడానికి ధన సహాయం చేయమనో, ఇలా ఒక్కొక్కరిని ఆశ్రయిస్తాం. అలా కాకుండా ఈ చిన్న చిన్న ఫలితాలకే మనం అందరినీ ఆశ్రయించి ఫలితం పొందుతున్నామే. మరి మనకి కావాల్సిన అతిపెద్ద ఫలితం కోరాలి అంటే పరమాత్మనే ఆశ్రయించాలి కదా. మనం ఏం చేస్తాం? అప్పుడు వాళ్ళని ఆశ్రయిస్తేప్పుడు వాళ్ళు ఏమన్నా మనకి వెంటనే దాదా కూర్చో నీకు కావాల్సిందల్లా రాసి ఇచ్చేస్తానంటాడా? 10 సార్లు తిప్పించుకుంటాడా? 10 సార్లు తిరగవలసిందే. ఎందుకంటే మన పని మంది కదా, పని అవ్వాలి కాబట్టి ఆ లాయర్ గారి చుట్టూ 10 సార్లు, ఆ ఎమ్మెల్యే గారి చుట్టూ 10 సార్లు, ఇంకొక అధికారి చుట్టూ 10 సార్లు తిరగాల్సిందే కదా. తిరిగితేనే కదా మన పని అవుతుంది, లేకపోతే అవ్వదు. కానీ మరి వాళ్ళు అంటారు ఒక్కొక్కసారి, ఏంట్రా బాబు పొద్దున్నే వీడు వచ్చేసాడు, ఇవాళ వీడి పని అయ్యేదాకా మనల్ని వదిలేలా లేడని చెప్పి ఒక్కొక్కసారి మొహం మీద తలుపులేసేస్తాడు. ఒక్కొక్కసారి వాళ్ళ ఆవిడే వచ్చి అంటుంది మా ఆయన ఇంట్లో లేడండి అంటుంది. ఆయన పడుకునే ఉంటాడు పక్కనే కృష్ణ పరమాత్మ లాగా, కానీ లేడంటుంది. మరి మనం ఏం చేస్తాం? అయినా సరే మళ్ళీ వస్తాం. ఆయన ఉన్నాడని చెప్పి తెలిసినా అదిగో ఉన్నాడు కదండి లోపల అని అనలేం. పోన్లేండి మళ్ళీ వస్తాంలేండి అంటాం. మళ్ళీ సాయంకాలం, పొద్దున్న, సాయంకాలం, మధ్యాహ్నం ఎప్పుడు పడితే అప్పుడు తిరుగుతూనే ఉంటాం మన పని అవ్వాలి కాబట్టి. మరి అలా తలుపులు మొహం మీద వేసేసిన చీ అన్నా పో అన్నా వదలకుండా వాళ్ళ కాళ్ళు పట్టుకు ప్రాకులాడి మనం పని చేయించుకుంటామే. మరి అలాంటప్పుడు అవేమి చెయ్యక్కర్లా పరమాత్మ దగ్గర. నువ్వు వచ్చి 2 చేతులు పెట్టి నమస్కరించి గోవిందా అని పిలువు, చాలు నీ పని అయిపోతుంది. ఆర్తితో పిలువు.
త్వరతో పిలు, నువ్వు తప్ప నాకు ఎవరు దిక్కే లేదని చెప్పి పిలు, నువ్వు వదలకు. అప్పుడు ఆయన నువ్వు ఒక్కొక్క పని కోసం ఒక్కొక్కళ్ళ కాళ్ళు పట్టుకునే బదులు అన్ని పనుల కోసం ఆయన కాళ్ళే పట్టుకుంటే ఆయన పూర్తి చేస్తాడు పనులన్నీ. అది మనకి నేర్పుతోంది గోదా తల్లి. పరమాత్మని ఎలా ప్రార్థించాలి, ఎలా ప్రార్థిస్తే మన ఐహిక ఆముష్మిక ఫలితాలన్నీ మనకి ఖచ్చితంగా వస్తాయి అని చెప్పి ఆయనే. సో మన చక్కగా నువ్వు ఎలా పిలిచినా పలుకుతాడే. మాధవ అన్నా నీకు ఒత్తులు పలకపోయినా ఏమైనా పాపం ఏమండే, నారాయణ అన్నా పలుకుతాడే. 4 అక్షరాలు పలకలేవన్నావు, కొన్ని గోవిందా అనమన్నాడు ఆయన, అది కూడా తేలికే కదా మనకి, అది కూడా పలకలేవు. రామ అనమన్నాడు ఆయన, 2 అక్షరాలే. కొన్ని రామ కూడా అనలేవు, రా అనొచ్చు కదా. రా అంటే అగ్ని బీజం, మనలో ఉన్న పాపాలన్నీ దహించుకుపోయే బీజం అది. అలా అంత సౌలభ్యంగా అంత సులభంగా మనందరికీ మనం బయట వాళ్ళు ఎవరన్నా వాళ్ళ పేరు రామకృష్ణ అనుకోండి, రా అంటే ఊరుకుంటాడేటి. నా పేరు నాది రామకృష్ణ, పూర్తిగా పిలవండి, నన్ను రామకృష్ణ గారు అని పిలవండి అంటాడు ఆయన. అవునా కదా? మరి ఈయన అలా అంటే రామ అన్న, మాధవ అన్న, నువ్వన్నా, ఏమన్నా పాపం పడి ఉంటాడు ఆయన. ఎందుకంటే మనం అంటే ప్రేమ ఆయనకి, మనం అంటే అత్యధికమైనటువంటి ప్రేమ, అది మనం గుర్తించుకోలేకపోతున్నాం. కాబట్టి అలాగా ఓ గోవిందా, నిన్ను సేవించుటకే మేము 4 అడుగులు వేసామయ్యా, అంతే, నువ్వేం నొచ్చుకోకే అని. వీళ్ళే సేవించడం తప్పే, రావడమే తప్పనుకుంటే సేవించడం కూడా తప్పే, కానీ ఉండలేక వచ్చేసాం నీ దగ్గరికి, తప్పుగా భావించద్దు అని చెప్తూ ఉన్ పొత్తామరై అడిగే పోతూ ఎందుకు వచ్చామనుకుంటున్నాం, నీ దివ్యమైన పాదాలకు మంగళాశాసనాలు చేద్దామని వచ్చాం. ఆ పాదాలకి రక్ష కలుగుగాక, ఏదో ఒకటి ఇస్తే మేము ఆ ఉపయోగం పొందామని చెప్పి మంగళాశాసనం చెయ్యట్లా, మాకు ఏమీ అక్కర్లా, నీ పాదాలు క్షేమంగా ఉంటే చాలు. మేము చెడినా, మేము చనిపోయినా, ఈ చలికాలానికి ఈ చలికి గడగడా వణికిపోయి పడిపోయినా సరే మాకు అదేం అక్కర్లా, నీ పాదాలు క్షేమంగా ఉంటే చాలు, నీకు నీ పాదాలకు మంగళములు కలుగుగాక అని ఆర్తితో పాదాలకు మంగళాశాసనాలు చేద్దామని చెప్పి వచ్చాం. కానీ ఏదో నీ దగ్గర నుంచి ప్రయోజనం పొంది వెళ్ళిపోదామని చెప్పి వచ్చిన వాళ్ళం కాదు, త్వరచేత ఆగకుండా ఉండలేక మేము వచ్చాము అంటూ ఈరోజు పాసురంలో ఉన్పొత్తామరై అడిగే పోతుం, నీ దివ్యమైనటువంటి పాదాలకు మంగళాలు పాడుతున్నామని చెప్పి గోపికలు మంగళాలు పాడారు. తర్వాత ఏమంటారు, పొరులు కేళాయి, అసలు మంగళాశాసనం ఎందుకు చేసామో విను విను అంటున్నారు. ఎందుకని అర్థమైపోయింది, ఈయన వినట్లేదని. గోపికలు చక్కగా మాట్లాడుతున్నారు, ఇలా అలా తల ఊపుతున్నారు, కళ్ళు మెరిసిపోతున్నాయి, చక్కగా ఇలాగ వాళ్ళ యొక్క అందమైన కల్మషము లేని దివ్య ముఖమండలాన్ని, ఆ భుజకీర్తులని, ఆ చెవులకుండే లోలకాలు, చెప్తున్నప్పుడు చేతుల యొక్క హావభావాలు అన్నీ చూసి మైమరిచిపోయి ఆహా ఏం భక్తి రావేళది, ఏమి ప్రేమ రావేళది అని పొంగిపోతున్నాడు లోపల. అందుకని చెప్పి వినట్లేదేమోనని పొరులకేళాయ్ విను అంటారు. ఆ రోజు గోదాదేవి అలాగే అంది. గోదాదేవి అంది, నీలాతుంగ స్థనగిరి తటీసుప్త ఉద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతి శత శిర సిద్ధం అధ్యాపయంతి ఉపాధ్యాయురాలు అయింది. కృష్ణ పరమాత్మకే పాఠం చెప్పింది. ఏమయ్యా, నువ్వు నీలాదేవి యొక్క స్థనాలను ఆశ్రయించుకుని హాయిగా పడుకోవడం కాదు, లేచి మమ్మల్ని ఉద్ధరించు, అమ్మవారితో సరే నువ్వు అమ్మవారు కలిసి కూర్చుంటే కుదరదలాగా, మమ్మల్ని కూడా ఉద్ధరించు, నువ్వు ఎందుకు పుట్టావో తెలుసుకో, మమ్మల్ని పొందడానికే నువ్వు పుట్టావు అని లేపి పాఠం చెప్పింది కదా. అదిగో అదే వీళ్ళు గోదా గోపికలు అందరూ కూడా ఇక్కడ కూడా అనుసరిస్తున్నారు. నువ్వు ఎందుకు విను, సరిగ్గా వినమేం చెప్పేదేంటో, మా ఆర్తి విను. మా ఆర్తిలో ఉన్న ధ్వని వినిపించట్లేదా, మేము ఎంత ఆర్తితో ఉన్నామో మీకు వినిపించట్లేదా, అందుకని అది విను ముందర. ఈ వినడం అన్నది మా కోసం కాదు, నీ కోసమే. నువ్వు ఇంతసేపు వ్రతం చేసావు, కృష్ణుట్ట చూడండి వీళ్ళు అలా అంటున్నారు, తీరా వ్రత ఫలితం చివరి దశకు వచ్చేసావు. ఎవరు పొందాలి, మేము నిన్ను పొందుతావా, నువ్వు మమ్మల్ని పొందుతావా? కృష్ణుడే మనల్ని పొందుతట. వ్రత ఫలితం నీకు దొరికే సమయానికి నువ్వు వినకుండా ఎక్కడో బుర్ర ఎక్కడో పెడతావేంటి? విను, సరిగ్గా విను. వినడం మా కోసం కాదు, నీ కోసమే వినాల్సమా. నువ్వు పొందాలి, పొందేవాడు నువ్వు, మాకే మేము ఇలాగా ఉంటాం. నీదే భాగ్యం అంతా నీదే, కాబట్టి నువ్వు మమ్మల్ని పొందు. ఎంత ఆదార్తి చలాయిస్తారో వాళ్ళు కృష్ణుడి మీద. అంటే కృష్ణుడి యొక్క శరీర భాగాలం కదా మనం, మరి ఆయనే కదా తన శరీర భాగాలను తనకి అతికించుకోవాలి, దగ్గర తీసుకోవాలి. అందుకని పొందాల్సింది నువ్వే, నీకోసం చెప్తున్నావు, సరిగ్గా విను అంటారు. నువ్వు నీ స్వరూపాన్ని మర్చిపోకు, పెత్తమ్మైత్తుణం కొల తెలిపిరిందా గోవిందా, పశువులను మేపి కాచే కులంలో పుట్టావు నువ్వు ఎక్కడ పుట్టావో మర్చిపోకు. అక్కడ శేషసాయిగా ఉన్నావు అనుకుంటున్నావేమో, అనంత గరుడు విశ్వక్సేనదులు ఎవరు లేరు ఇక్కడ.
నువ్వు పశువుల్ని మేపుకుండే కులంలో పుట్టావు, నీ స్వభావానికి తగ్గట్టుగా నువ్వు ఉండు. వీళ్ళు అంటే నువ్వు పశువుల్ని మేపుకుండే కులంలో పుట్టావు కాబట్టి నువ్వు ఆలస్యం చేయకూడదు, మమ్మల్ని పొందాలి, మేము నీ వాళ్ళం కాబట్టి నువ్వు పొందే తీరాలి. నీ యొక్క స్వరూపాన్ని నువ్వు మర్చిపోకు. ఆయన స్వరూపం ఏంటి? పశువులు, గొల్లపిల్లాడు కదా, నువ్వు నీ స్వరూపాన్ని మర్చిపోకు, గొల్లపిల్లాడివి నువ్వు, మేము గొల్లలమే, గొల్లలు ఫ్రెండ్స్ కదా కాబట్టి నువ్వు మమ్మల్ని పొందు. అంటే నువ్వు మనిషిగా పుట్టావు, మేము మనుషులమే, మనుషులు ఫ్రెండ్స్ కదా, నువ్వు మనుషులుగా పుట్టినటువంటి వాడివి, నువ్వు మనుషులైన మమ్మల్ని నువ్వే పొందాలి. నువ్వు నీ స్వరూపాన్ని మర్చిపోకు సుమా. ఇంత శ్రమ పడ్డావు, ఎక్కడో ఉండవలసిన వాడు ఇక్కడికి వచ్చి పుట్టావు, హాయిగా శేషసాయిగా ఉండవలసిన వాడివి, అనంత గరుడు విశ్వక్సేనాదులతో అన్ని రకాలైనటువంటి సేవలు చేయించుకోవాల్సిన వాడివి, అక్కడ ఉండకుండా కావాలని నువ్వే కదా ఈ గోపవంశంలో పుట్టావు, అది కూడా మమ్మల్ని పొందడానికే కదా పుట్టావు, అది కూడా మేము అడగకుండానే కదా పుట్టావు. ఎవరు పుట్టమన్నారు? మేము అడిగామా? నువ్వే కదా పుట్టావు. మరి తీరా పుట్టాక మమ్మల్ని పొందాల్సింది కూడా నువ్వే కదా. అందుకని చెప్పి నీ స్వరూపాన్ని మర్చిపోతావేమో, నీ స్వరూపాన్ని మర్చిపోకు. మేమేమన్నా నిత్యసూరులు అయినటువంటి నిత్యసూరులతో ఎప్పుడూ సేవ చేయించుకుంటే వైకుంఠానికి వెళ్ళి అడిగామా? రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి అడిగావా? వరాహస్వామి దగ్గరికి వెళ్ళి అడిగావా? నరసింహస్వామికి దగ్గరికి వెళ్ళి అడిగావా? వాళ్ళు ఎవరు అంటే పరవ్యూహ విభ అవతారాలన్నీ చెప్పేస్తున్నారు వీళ్ళు. అంటే దశావతార స్థుతి, ఈ పాసురం చదివిన వాళ్ళకి దశావతార స్థుతి చేసిన ఫలితం కూడా వచ్చేస్తుంది. అందరి దగ్గరికి మేము వెళ్ళాం, ఎందుకంటే వాళ్ళు ఎవరు మాకు తెలియదు, మాకు నువ్వే తెలుసు. మా వంశంలో నువ్వు కావాలని కోరుకుని మమ్మల్నే కావాలని చెప్పి కోరుకుని పుట్టావు చూసావా, మావాడు కాబట్టి నీ దగ్గరికి వచ్చావు, కాబట్టి నీకు తప్పదు, మమ్మల్ని పొందడం అన్నది తప్పదు, నువ్వు మావాడివి అని. అంటే పరమాత్మ అందరికీ కూడా సులభంగా ఆశ్రయించదగినటువంటి అవతారం కృష్ణ అవతారం. అందుచేత కృష్ణ పరమాత్మకి అది గుర్తు చేస్తూ ఉన్నారనమాట. మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, నీ దగ్గరికే వచ్చాము, కాబట్టి నువ్వు ఖచ్చితంగా మమ్మల్ని పొందాల్సిందే. మనం కూడా చూడండి, పరవ్యూహ విభవ అంతర్యామి ఈ నలుగురిని పట్టుకోలేం, ఆర్చామూర్తిగా ఉన్నటువంటి రామచంద్రమూర్తినే పట్టుకోగలం. అక్కడ గోపికలు కూడా ఆ యుగంలో వాళ్ళ కళ్ళ ఎదురుగుండగా ఉండే కృష్ణుడినే పట్టుకున్నారు. గోదా తల్లి కూడా శ్రీవిల్లి పుత్తూరులో ఉన్నటువంటి వడపెరంగోయిలుడయ అని అంటారు వటపత్ర సాయిని, ఆయన్నే పట్టుకుని తరించింది, ఆర్చమూర్తిగానే తరించింది. అలాగే మనకి నేర్పుతోంది. మనం ఎక్కడెక్కడో దేవుడు ఉన్నాడని చెప్పి పరిగెడుతూ ఉంటాం కదా, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ ఆ దేవుడే గొప్పవాడు అని అనుకోవడం మాత్రం తప్పు. ఆయనకి ఎంత పవర్ ఉందో ఈ మన ఆర్చామూర్తిలో ఉన్నటువంటి రామచంద్రమూర్తికి కూడా అంతే పవర్ ఉంది. కాబట్టి మనం కూడా ఈ స్వామినే పట్టుకోవాలి. గోదాదేవి ఎలాగైతే ఆర్చామూర్తిని పట్టుకుని తరించిందో మనం కూడా ఈ ఆర్చామూర్తి అయినటువంటి రామచంద్రమూర్తినే పట్టుకుని తరించాలి. మమ్మల్ని కాపాడమని అర్థించడం కానీ, ఇతరులకు కాపాడడం కానీ ఎరిగిన గోవుల్నే నువ్వు కాపాడేవు కదా. ఆవులు ఉన్నాయి, వాడికి ఏమైనా తెలుసా మమ్మల్ని కాపాడమని అడగడం? తెలీదు. కృష్ణ పరమాత్మ సాయంకాలం ఇంటికి వచ్చాక ఆవులన్నిటిని కట్టేసి కాళ్ళు చేతులు కడుక్కుని భోజనాన్ని కూర్చొని అమ్మ అన్నం పెడుతుంది కదా, కూర్చోపోతుంటే ఏదో ఒక ఆవు అంబా నరుస్తుందిట, తినేది మానేసి అక్కడ వదిలేసి ఉండని చెప్పి ఒక్కసారి మళ్ళీ పశువుల కొట్టంలోకి వెళ్ళి ఆవులకి మేత వేసి వస్తాట. నీ ఆహారాన్ని కూడా మర్చిపోయి ఆవుల ఆకలిని తీర్చావు, నోరు బాయి లేకుండా అడగలేని జీవులని చెప్పి, మరి మాకు మేతవు నువ్వేగా, మాకు మేత ధారకము పోషకము అన్నీ నువ్వే, మరి మా ఆకలి తీర్చద్దా నువ్వు? పశువుల ఆకలే తీర్చావు కదా, మా ఆకలి కూడా నువ్వు తీర్చాలి. మా మనసులో ఉన్నటువంటి కోరికను కూడా, మా ఫలితాన్ని కూడా నువ్వు ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉండు. మేమేం అడుగుతున్నామో చూడు, నువ్వు కూడా మాకు కావాల్సిన సమకూర్చడానికి త్వరపడు, వేగిరం రా, ఆలస్యం చేయకని చెప్తున్నారు. ఏమని అడుగుతున్నారు? కుత్తేవల్ ఎంగలే కొల్లామల్ పోగాదు, మేము నీ కైంకర్యాలలో మమ్మల్ని గ్రహించు, నీకు అన్ని పనులు మేం చేసి పెడతాం. అక్కడ పరమపదంలో నీకు అన్ని పనులు ఎవరు చేసి పెడతారు? నిత్య సూర్యులైన వాళ్ళు అనంతగరుడు విశ్వక్సేనాదులు ఉన్నారు, అక్కడ వాళ్ళ కైంకర్యాలు స్వీకరించు. కానీ ఇక్కడ నువ్వు గొల్ల కులంలో పుట్టావు, వాళ్ళు వచ్చి ఇక్కడ సేవ చేస్తుంటే మేము ఒప్పుకోం, మేం చెయ్యాలి. ఇక్కడ వాళ్ళు ఎవరో వచ్చి మా ఇంటి దగ్గర వాళ్ళ పెత్తనం ఏంటి? కుదరదు అలాగా. అక్కడ నువ్వు కావాలంటే నువ్వు చేయించుకో, కానీ మేము ఇక్కడ నీకు మేమే చేస్తాం, నువ్వు జన్మించావు కదా కావాలని. అలాంటప్పుడు ఇక్కడ మా చేతే మేం చేసే కైంకర్యాదులే నువ్వు స్వీకరించాలి. నీకు ప్రతి కైంకర్యం అంటే సేవ, తీర్థ బిందు తీసుకురావడం,
ఆ తీర్థం కావాలా, ఆయన గమ్మున ఏదైనా తినాలనుకుంటే ఏదో ప్రసాదం చేసి పెట్టడం. మనం ఇంట్లో చేస్తాం కదా సర్వోపచారాలు, షోడశోపచారాలు చేస్తాం కదా, అన్ని ఉపచారాలు మనతో చేయించుకోవాలని షోడశోపచార పూజ ఇక్కడ మొత్తం. అది అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి అంటూ మనం మంత్రం చదువుతాం కదా. నువ్వు తాగే నీళ్లు మా చేత తెప్పించుకోవాలి, నువ్వు తీసుకునే తీర్థం మా చేతే, నువ్వు తినే ప్రసాదం మేమే ఇవ్వాలి, నువ్వు కట్టుకునే బట్ట మా చేత కట్టించుకోవాలి. ఇంకా ఇది అది అని కాదు, ప్రతి పని మేమే చెయ్యాలి. నీకు చెమట పడితే హాయిగా తువ్వాలతో మేమే అద్దాలి. నువ్వు పడుకుంటా అంటే మా ఊళ్ళోనే పడుకోవాలి, మంచం మీద కూడా కుదరదు. అంటే అన్ని కైంకర్యాదులు మేం చెయ్యాలి. కాబట్టి మా కోసం నువ్వు ఖచ్చితంగా మా మనసులో ఉన్నటువంటి ఈ కోరిక నువ్వు తీర్చక తప్పదు. ప్రసాదం తీసుకురావడం, హారతి ఇవ్వడం, మనకి లౌకిక గుడి శుభ్రం చేయడం, గుడిని అలంకరించడం, ఈ పని పరమాత్మ ఆనందం కోసం పరమాత్మతో చేయించుకుంటున్నాడు అని చెప్పి మనం చేయాలి. అంతేగాని ఈ గుడి అలంకరిస్తే మనకు ఆనందం వస్తుందని చెప్పి చేసామనుకోండి, భోజనంలో మనం తినే భోజనంలో పురుగు పడితే ఎంత అపవిత్రం అయిపోతుందో మన భావన కూడా అంత అపవిత్రం అయిపోతుందట భట్టర్ వారు అంటారు. అందుకని ఏ పని చేసినా మన ఆనందం కోసం చేస్తున్నాం అని అనుకోకూడదు. పరమాత్మే ఆయన ఆనందం కోసం మన చేత చేయించుకుంటున్నాడు. ఇదంతా ఆయన ఆనందం కోసమే. ఈ రోజు మనం ఇక్కడ పాసులను చెప్పుకుంటున్నాం అంటే ఆయన ఆనందం కోసం ఆనందిస్తామేంటి? ఆయన వింటున్నాడుగా లోపల కూర్చుని, ఆయన ఆనందిస్తాడని మనం చెప్పుకుంటున్నాం. మన అందరం కూర్చుని వింటే ఆయనకు ఆనందం కాబట్టి మనం కూర్చుని వింటున్నాం, అంతే కదా. అలా ప్రతిదీ అలాగే అనుకోవాలట. పాదాలు ఒత్తాలంటే మేమే ఒత్తాలి, లక్ష్మీదేవి కుదరదు. కావాలంటే లక్ష్మీదేవి నువ్వు పక్క పక్కన కూర్చొని మేమే పాదాలు ఒత్తుతాం. ప్రతిదీ అండి, ఇది అది అని కాదండి, ప్రతిదీ కూడా మేమే చెయ్యాలి. చూడు, ఎన్నాళ్ళు నిన్ను చూడక కృషించిపోయిన మా శరీరాలు చూడు ఎలా ఒడిలిపోయి ఉన్నాయో. ఈ శరీరాలకి ఎప్పుడు తాపం చల్లారుతుంది అనుకుంటున్నావు? నీ కైంకర్యంలో మమ్మల్ని వినియోగించుకుంటే, నీ యొక్క ప్రతి సేవలో మమ్మల్ని నియమించుకుంటే అప్పుడు కానీ మాకు ఈ కృషించిన శరీరాలు తేటపడవు, వాళ్ళ యొక్క ఆర్తి చల్లారదు. కాబట్టి నీకు ఇంకా తప్పదు, నీ అంతరంగిక కైంకర్యాదులు అన్ని మేమే చెయ్యాలి. సరేనర్రా, నా యొక్క అంతరంగిక కైంకర్యాదులన్నీ మీతోనే చేయించుకుంటాను కానివ్వండి. కానీ మీరు ఇందాక నుంచి పర కావాలని చెప్పి అడుగుతున్నారు కదా, పోనీ అది తీసేసుకోండి. మీరు ఎన్నోసార్లు అడిగారు కూడా, మొదటి పాసురం నుంచి అడుగుతున్నారు పాపం. ఇందాక కూడా అన్నారు పర అని, అదేదో ఇస్తాను మీరు తీసేసుకోండి. ఇత్తే పరే కొలవా నలురుగా గోవిందా అంటారు. అయ్యయ్యో, ఈనాడు మేము పరపుచ్చుకోవడానికి వచ్చిన వాళ్ళం కాదు, నీకు అసలు బుర్ర పని చేయట్లేదు. పర అంటే ఏంటనుకుంటున్నావు? నిన్ను కలవడానికి ఏదో వంక ఉండాలి కదా, ఆ వంక పెట్టుకుని వచ్చాం. అయినా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటారు కదా. మా మనసులో ఆంతరంగికమైనటువంటి ధ్వని నీకు తెలియట్లేదా? మేము పరా అంటాం. అయ్యో, ఈ వెర్రిమొహాలు పరా అంటున్నారు, పర కాదురా ఇంకా ఏదో ఉందిరా అని నువ్వు ఆలోచించాలి కదా. అసలు నీకు గోవుల్ని కాసి కాసి వాళ్ళ బుద్ధి నీకు వచ్చేసినట్టుంది, వాళ్ళ అజ్ఞానం అంతా నీకే వచ్చేసినట్టుంది గోవిందా. నువ్వు గోవుల్ని కాసే కులంలో పుట్టిన గోవిందా అని పిలుస్తారు. అలా ఎందుకు పిలవాల్సి వచ్చింది అంటేట, వీళ్ళు ఎన్ని రకాలుగా చెప్తారో చూడండి. పశువులను కాచి బ్రతికెడు కులమునందు పుట్టిన గోవిందా అని స్పష్టంగా చెప్తారు. అంటే ఏంటిట, మామూలుగా గోవింద శబ్దం అంటే కేవలం ఒక వెంకటేశ్వర స్వామినో ఒకళ్ళనో పలికింది కాదు. గోవు అంటే భూమి, గోవు అంటే ఒక అర్థం భూమి. వరాహవతారంలో భూమిని రక్షించాడు కదా, అందుకని ఆ అవతారంలో ఉన్నటువంటి వరాహమూర్తిని గోవిందా అని పిలుస్తున్నారేమో వీళ్ళు అని నువ్వు మాట్లాడకుండా ఉంటావేమో. ఆ వరాహమూర్తిగా ఉన్నటువంటి గోవిందుడిని కాదు మేము పిలిచేది. అంతేకాదు, గోవు అంటే భూమి, ఆ భూమిని మరి 3 పాదాలు పెట్టి కొలిచాడు కదూ వామనమూర్తిగా ఉండి. అందుకని వామనమూర్తిగా ఉన్నటువంటి స్వామిని కూడా గోవిందా అనొచ్చుట. ఆయన్నేమన్నా పిలుస్తున్నావేమో అనుకుంటారేమో అని ఆయన్ని కాదు మేము పిలిచేది. ఇంకోటి ఏంటిదా, హంసావతారం శబ్దరాశిని కూడా గోవింద గోవు అంటారట. గోవు అంటే శబ్దరాశి, అంటే హంసావతారం కూడా ఎత్తాడు మన చిన్నకృష్ణుడు. కాబట్టి ఆ అవతారంలో ఉన్నటువంటి హంసావతారాన్ని గోవిందా అని పిలుస్తున్నావేమో, ఆ అవతారాన్ని మేము పిలవట్లేదు అని చెప్తున్నారు. ఇంకా ఏంటంటే ఆ శబ్దరాశిని ప్రకాశింపచేసే అవతారం హయగ్రీవ అవతారం అంట. హయగ్రీవుడిని కూడా గోవిందా అనొచ్చుట. అందుకని హయగ్రీవ అవతారంలో ఉన్నటువంటి ఆ స్వామిని గోవిందా అంటున్నామేమో అని కృష్ణుడు ఏమన్నా అపార్థం చేసుకుంటాడేమోనని ఆయన్ని మేము గోవిందా అని పిలవట్లేదు. అంతేకాదుట, గోవు అంటే కిరణాలు, వాటి చేత ప్రకాశించబడేవాడు ఎవడు? సూర్యనారాయణమూర్తి. కాబట్టి సూర్యనారాయణమూర్తిని కూడా గోవిందా అనొచ్చుట. అందుకని ఆయన ఏమన్నా గోవిందా అని పిలుస్తున్నామేమో, ఆయన ఎవరిని కాదు. అందుకనే పశువులను మేపే కులమునందు పుట్టెడు గోవిందా ఈయనొకరే.
పశువుల మేపే కులంలో పుట్టినవాడు ఎవడు? కృష్ణుడు అక్కడ, ఇంకెవరు కాదు. అందుకు నిన్నే పిలుస్తున్నాం గోవింద, వాళ్ళు ఎవరిని కాదు మేము పిలిచేది, నిన్నే పిలుస్తున్నాం. అందుచేత నువ్వు వాళ్ళందరినీ గోవింద అని పిలుస్తున్నాడు, నన్ను కాదని చెప్పి ఊరుకుంటాడేమోనని స్పష్టంగా చెప్పేస్తారు. పశువులను మేపే కులంలో పుట్టినటువంటి గోవింద, నిన్నే పిలుస్తున్నాం. ఈరోజు మీరేం చేస్తారు? మా కోరికను ఖచ్చితంగా నువ్వు స్వీకరించాల్సిందే అంటే కృష్ణుడు అంటాడు, ఏమర్రా ఇదేదో ముందే చెప్పచ్చు కదా, మీరు రకరకాల అర్థాలతో పిలిచారు, నేనేమో దాంట్లో ఉన్న అర్థాన్ని గ్రహించలేకపోయాను, ఇది నాకు ఎన్నో రకాలుగా బాధ కలిగించేశారు కూడా, మీరు అన్ని రకాలుగా కాకుండా ఏదుంటే స్ట్రైట్ గా చెప్పేచ్చు కదా నాతోటి అంటాడు కృష్ణ పరమాత్మ. నన్ను ఇలా బాధ పెట్టకూడదు, స్ట్రైట్ గా మీ అభిప్రాయం ఏంటో దాన్ని మళ్ళీ నాకు స్పష్టంగా చెప్పండి, ఇంకా స్పష్టంగా చెప్పండి అంటే అప్పుడు చెప్తారు వీళ్ళు, అసలైన కోరిక ఇది, పరా అన్న వాద్య విశేషానికి అసలైన అర్థం ఇదనమాట. ఎత్తేకం ఏళేళ్ళు పెరవిక్కం ఉందన్నోర్ ఉత్తోమేయావం ఉనక్కే నామాచైవం. ఏడేడు జన్మలకి అయినా సరే నేను మీ పక్కనే ఉండాలి, ఈ జన్మ కాదు, ఎప్పుడు నువ్వు అవతరించినా ఆ అవతారంలో మేము నీ పక్కన ఉండాలి. అక్కడ మేము స్థలం కూడా మాకు అక్కర్లేదు, నువ్వు ఎక్కడ ఉంటావా, నిత్య సూర్యులతో అక్కడ ఉంటావా, మాకు దాంతో సంబంధం లేదు, నువ్వు ఎక్కడుంటే అక్కడ. అవతారంతో కూడా మాకు సంబంధం లేదు, నువ్వు ఏ అవతారం ఎత్తు, మత్స్య కూర్మ వరాహ నారసింహ ఆది అవతారాలు ఏదైనా ఎత్తుకో, మాకు సంబంధం లేదు, కానీ ఆ అవతారంలో నేను నీ పక్కన ఉండాలి. ఏ అవతారం అయినా తీసుకో, ఆ అవతారంలో కూడా మేము నీ పక్కన ఉండాలి, నీకే మేము కైంకర్యాదులు చెయ్యాలి. అర్థమవుతుందంటే ఆయన ఎత్తే అవతారాల గురించి పట్టింపు లేదు. మరి ఆయన ఎప్పుడు అందంగానే పుట్టాలనే ఉంది, వరాహ అవతారం ఉంది, మత్స్య అవతారం ఉంది, కూర్మ అవతారం ఉంది, మనం అసహించుకోకూడదు. ఆ అవతారంలో కూడా ఆయన చేప పిల్లగా పుట్టాడని కూడా మనం కూడా పిల్ల చేపల్లా ఉండాలి, ఆయన వరాహవతారం అన్నాను కూడా మనం కూడా పిల్ల వరాహాలుగా ఉండాలి. అలాగే సర్వకాల సర్వావస్థలైందు సర్వదేశ సర్వకాల సర్వావస్థలైందు ఆయన ఏ అవతారం ఎత్తితే అక్కడ ఆయనతో విడవరాని సంబంధమై ఉండాలి, విడదీయలేని సంబంధమై ఉండాలి, ఎడతెగని కైంకర్యాదులు నీకు చేసుకోవాలి, అసలు ఏ మాత్రము విలంబనం మేము ఓర్చుకోలేము. చూడండి ఎలా చెప్తున్నారు అంటే, నువ్వు మాత్రమే కావాలి మాకు, నువ్వు ధరించే ఆయుధాలతో కూడా మాకు సంబంధం లేదు, నువ్వు మురళినే పట్టుకుంటావో లేకపోతే ధనుస్సునే పట్టుకుంటావో గదని పట్టుకుంటావో కత్తి పట్టుకుంటావో మాకెందుకు, నువ్వు ధరించే ఆయుధాలేందు కానీ, నువ్వు ధరించే రూపాల వల్ల కానీ, లేకపోతే నువ్వు ధరించేటటువంటి వస్త్రాలు కానీ మాకు ఎటువంటి పట్టింపు లేదు, మాకు ఒకటే, నువ్వు ఎక్కడుంటే అక్కడ మేము ఉండాలి, మేము ఉండడమే కాదు కైంకర్యాదులు కూడా మేమే చేయాలి, నీకు ఏ అవసరత వస్తే అవన్నీ మేం చెయ్యాలి, వాళ్ళందరితో చేయించుకోవడం కాదు, నువ్వు ఎక్కడున్నా మాకు అభ్యంతరం లేదు, నువ్వు పిల్ల అని పిలవాలి, ఓ కృష్ణ అనాలి, ఆ సంబంధం కావాలి మాకు, ఏమే పిల్లలారా అని పిలిస్తే ఓయ్ కృష్ణ వస్తున్నాను అనేటటువంటి అంత దగ్గర సంబంధం ఉండాలి. నిత్య సూర్యులు ఏం చేస్తారు, భయపడుతూ చేస్తారు, మరి పరమాత్మ కదా, స్వామి ఏం చేయమంటారు, స్వామి దాసోహం స్వామి 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 అంటూ చేతులు కట్టుకుంటూ చేస్తారు, మాకు అలాంటి సంబంధం అక్కర్లా, మేము అలా నిత్య సూర్యుల దూరంగా ఉండే సంబంధం మాకు అక్కర్లా, ఏమే పిల్లలారా అంటే ఇదిగో కృష్ణ అనే సంబంధం కావాలి అంటూ వీళ్ళు ఇంకా ఏమంటారట, ఎలాంటి సంబంధాలు కావాలంటున్నారో చెప్తున్నారు చూడండి. నీవానాడు అయోధ్యను వదిలి వెళ్ళిపోతున్నావు కదా, వెళ్ళిపోతుంటే దశరథ మహారాజు గుమ్మం దాకా వచ్చాడు, గుమ్మం దాకా వస్తే రామచంద్రమూర్తి అన్నాడు, మీరు రాకండి ఇక్కడే ఉండండి అన్నాడు, ఆయనేమో రామచంద్రమూర్తి వెనక వెళ్ళలేడు, అలా అని చెప్పి అక్కడ ఉండలేడు, ఆయన రామచంద్రమూర్తి ఎంత దూరం కనబడతాడో అంత దూరం అలా చూసి రామచంద్రమూర్తి కనుమరుగైపోయిన వెంటనే గుమ్మం దగ్గర ప్రాణాలు వదిలేశాడు, అలాంటి సంబంధం కావాలి మాకు. అలాగే లక్ష్మణస్వామి సర్వకాల సర్వావస్థలయందు నీతోనే ఉన్నాడు, నీ పక్కనే, నువ్వు రావద్దు అంటే ప్రాణాలు వదిలేస్తానన్నాడు, అలాంటి సంబంధం కావాలి నీతో మాకు. ఇంకా చూడు, నువ్వు వెన్న తింటున్నావు, రకరకాల చిరుతిళ్ళు తింటున్నావు అని నీ చింది పొట్టకి ఏదైనా నొప్పి వస్తుందేమో అని విలవెల్లాడిపోయింది యశోదా తల్లి, ఆ విలవెల్లాడిపోయిన యశోదా తల్లి యొక్క ప్రేమ ఎలా ఉందో, ఆ యశోదా తల్లితో నీకు ఏ బంధం ఉందో అలాంటి బంధం మాకు కావాలి. నువ్వు ఎక్కడో పొరుగురులో పెరుగుతున్నావు మధురను వదిలేసి, మధురా నగర స్త్రీలు చాలా బెంగ పెట్టుకుపోయారు, చిన్ని కృష్ణుడు ఎలా ఉన్నాడో, కంసుడు ఎంతమంది రాక్షసుల్ని పంపాడో, ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నాడో అని చెప్పి బెంగ పెట్టుకుపోయారు చూసావా, అలాంటి సంబంధం కావాలి. నువ్వు ఆ రోజు కాళీ మర్దనం చేసావు, అంత పెద్ద పావు మీద
నువ్వు ఆ దాంట్లోకి సరస్సులోకి మునిగినప్పుడు నదిలోకి అంత పెద్ద పాము ఉంది దాంట్లో, అది నిన్ను ఏదైనా చేసేస్తుందేమో అని చెప్పి ఊరి వారందరూ కూడా బెంగ పెట్టుకుపోయారు. నువ్వు కాళీ మర్దనం చేస్తున్నప్పుడు నిన్ను చూసి బెంగ పెట్టుకుపోయేంత ఊరి వాళ్ళందరితో ఎటువంటి సంబంధం ఉందో ఆ సంబంధం మాకు కావాలి ఇవాళ నీతోటి. అంతేకాదు కొంతకాలం దూరమైనా మళ్ళీ ఎప్పుడైనా కలుస్తావేమో అని చెప్పి నీ కోసం ఎదురు చూసేటటువంటి సంబంధం మాకు కావాలి. మేము ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తే వీళ్ళు మా పిల్లలే కదర్రా, ఏదో చేశారులే తప్పులు అని ప్రేమతో నువ్వు క్షమించేటటువంటి సంబంధం మాకు కావాలి. ఎన్ని రకాల సంబంధాలు ఇన్ని ఉన్నాయని మనకు కూడా తెలియదు, అన్ని చెప్తున్నారు ఈయన. అంతేకాదు ఎన్ని కావాలట, మాత పిత భ్రాత నివాస శరణం సుహృత్ గతి నారాయణ, అన్ని రకాల సంబంధాలు కావాలి. భ్రాత భర్తాచ బంధుశ్చ పితాచ మమ రాఘవ, అన్ని రకాలు. ఒక సంబంధం చెప్తే ఏవైనా ఇంకో సంబంధం చెప్పలేదని చెప్పి ఆ సంబంధం దగ్గర దూరం అయిపోతాడేమో అని చెప్పి అక్క చెల్లి తమ్ముడు పిన్ని బాబాయ్ అమ్మ నాన్న తమ్ముడు ఫ్రెండ్స్ బంధువులు స్నేహితులు ఇంకేమో తెలియదు బాబు, మేము ఏదైనా ఒక బంధం మర్చిపోతామేమో. మాకు నీతో కలిసి ఏ రకాల బంధుత్వాలు ఉన్నాయో ప్రపంచంలో అన్ని రకాల బంధుత్వాలతో ఉన్నటువంటి సంబంధం మాకు నీతో కావాలి. అది కూడా విడదీయరాని సంబంధం కావాలి. అది కూడా నీకు ఎప్పుడు సర్వకాల సర్వదేశ సర్వావస్థలైందు నీ పక్కనే కైంకర్యం చేసేటటువంటి సంబంధం కావాలి. ఆ కైంకర్యం కూడా మా కోసం మా ఆనందం కోసం మేం చేస్తున్నామని చెప్పి అనుకోకూడదు. ఆ ఆనందం కూడా మీకు నాకు సమానంగా ఉండకూడదు. ఆ ఆనందం కూడా నువ్వే నీ కోసం చేస్తున్నట్టుగా ఉండాలి. నువ్వు నీ ఆనందం కోసం మాతో చేయించుకున్నట్టుగా ఉండాలి తప్పితే మేము ఆహా కృష్ణుడు ఎంత ఆనందపడుతున్నాడో ఈ ఆనందం నాకు కృష్ణుడికి ఒకటే కదా అనే భావన రాకూడదు మాకు. ఆ భావన వచ్చిందే కృష్ణుడు దూరం అయిపోతాడు. అంటే అప్పుడు మనకి అహంకారం వచ్చేస్తుందిగా నెమ్మదిగా. అందుచేత మాకు ఆ భావన ఉండకూడదు. ఏది చేసినా నీ ఆనందం కోసం నువ్వే మాతో చేయించుకుంటున్నావు అన్న భావనే మాకు ఉండాలి. మేము నిత్య సూర్యుల్లాగా ఉండాలి అన్న కోరిక మాలో కలగకూడదు. మేము వైకుంఠం రావాలి అన్న కోరిక మాలో కలగకూడదు. ఎందుకు చెప్తున్నారో చూడండి. వైకుంఠం వెళ్ళాలన్న కూడా కోరిక లేదు, నిత్య సూర్యులతో ఉండాలన్న కోరిక లేదు, వాళ్ళతో సమానత్వంతో ఉండాలన్న కోరిక మాకు లేదు. మాకున్నదంతా ఒకటే, సర్వదేశ సర్వకాల సర్వావస్థలైంది నీతోనే ఉండాలి. వీళ్ళు ఎప్పుడు చెప్పినా అదే మాట. ఆనందం కూడా మా కోసం కాదు, నువ్వే నీ ఆనందం కోసమే మాతో చేయించుకుంటున్నావు. నీ కైంకర్యం చూసి నీ సౌందర్యం మా కైంకర్యానికి ప్రతిబంధకంగా ఉండకూడదు. అంటే ఆనందంతో మన ఆనందం కోసం మనం చేస్తున్నాం అని కాకుండా భగవంతుడే ఆయన ఆనందం కోసం చేస్తున్నాడన్న భావన మనకి కలిగేలాగా భగవంతుడు చెయ్యాలట. అసలు ఎంత ఉత్కృష్టమైనటువంటి ఆలోచన అండి అది. అబ్బాయి ఎంత బాగుందో అని అనుకుంటా. అలాంటి భావన కూడా రాకూడదుట. ఆయనకి బాగుండాలి, మనకి కాదు. ఆయనకి బాగుండాలి. ఆయనకి బాగుండి ఆయనే మన చేత చేయించుకునేలాగా ఆయనే రూపకల్పన చేసుకోవాలట, మన కోసం కాదుట. అంత ఉత్కృష్టమైన భావన మాకు కలగాలి. అంటే నీతో విడదీయరాని బంధమే కాదు, తర్వాత ఎడబాటు లేని కైంకర్యం కావాలి. అంటే ఏ చిన్న నిమిషం అరసెకను కూడా నిన్ను వదిలి ఉండకూడదు. చిన్న లిప్తపాటు కాలం పాటు కూడా నిన్ను వదిలి ఉండకూడదు, నీతోనే ఉండాలి. మనం చూడండి, మన పిల్లలు స్కూల్కి వెళ్ళే సమయం సాయంకాలం వస్తాడులే అనుకుంటాం. అలాంటిది వద్దుట. సీతాదేవి లాంటి సంబంధం కూడా వద్దుట. ఎందుకని? సీతాదేవి పాపం 14 ఏళ్ల వనవాసంలో లవకుశుల గురించి కొన్నాళ్ళు వెళ్ళిపోయింది ఆశ్రమానికి. అలాగే రావణాసురుడు కొన్నాళ్ళు తీసుకెళ్ళిపోయాడు విడదీసి. అలాంటి సంబంధం మాకొద్దు. లక్ష్మణ స్వామి లాగా పక్కనే ఉండే సంబంధమే కావాలి మాకు అని చెప్పి వాళ్ళు ఈ రోజు పాసురంలో ఎన్ని రకాలైనటువంటి సంబంధాలు ఉంటాయో అన్ని రకాలైనటువంటి సంబంధాలతో పాటు ఎడతెగని విడతీయరాని ఎడబాటు లేని కైంకర్యం కావాలని చెప్పి ఈ పాసురంలో కోరుకుంటారనమాట. కాబట్టి వీళ్ళ యొక్క హృదయగతమైనటువంటి కోరిక ఇలా ఆవిష్కరింపజేశారు. మనందరికీ గోదాదేవి ఇలాంటి కోరిక కోరుకోవాలి అని చెప్పి నేర్పుతోంది. మనం ఎన్నో రకాలైన కోరికలు కోరుకుంటాం, కానీ సాక్షాత్తు కృష్ణ పరమాత్మే మన దగ్గరికి వచ్చేస్తే మిగతా కోరికలు కోరుకోక్కర్లేదు కదా. కానీ మనం ఎప్పుడు ఈ గుడిమెట్లు కిందకి దిగిన వెంటనే అందరం, నాతో సహా మనందరం మాయలో పడిపోతాం. కల్పిస్తాడు అలాగ స్వామి. మాయ కల్పించకపోతే జగన్నాటకం ఎలా గడుస్తుంది? అందుకని చెప్పి మనం ఏం చెయ్యాలి? ఆయన మాయలో పడకుండా ఆయన్నే పట్టుకుంటే మాయలో పడాడు. ఆయన్నే పట్టుకుంటే మాయలో పడం కదా. ఇప్పుడు వెన్నపూస చేస్తున్నప్పుడు కొంత వెన్న దీనికి అంటుకుపోయి ఉంటుంది కవ్వానికి, కొంత వెన్న దూరంగా ఉంటుంది. కవ్వానికి పట్టుకున్న వెన్న కదలదు, అలాగే ఉంటుంది. అలాగే కృష్ణుని మనం అలా పట్టేసుకున్నాం అనుకోండి, కదలంగా. అవునా కదా? అలాంటి బంధం కావాలన్నమాట మనకి. అలాగా
కృష్ణ పరమాత్మని ఎలా పట్టుకోవాలి, మనకి ప్రార్థించడం ఏంటి, కోరుకోవడం ఎలాంటి కోరుకోవాలి, ఆ కోరిక మనకి ఆవిష్కరింపు చేస్తుంది, నువ్వు శ్రమించింది మా కోసమే కదా అంటూ. కాబట్టి ఇక్కడతోటి మనకి తిరుప్పావై వ్రతం పూర్తయిపోయింది. 29 పాసురాలు పూర్తయిపోయాయి. అంటే పురుషార్థాలు పొందడానికి మనకి ప్రతిబంధకాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎలా దాటుకుని వచ్చి చిట్ట చివరి పురుషార్థాన్ని మనం ఏ రకంగా కోరుకోవాలి, స్వామిని ఏ కోరికలు అడగాలి అని చెప్పి. ఇక 30వ పాసురం ఫలశ్రుతి అనుకున్నాం కదా, ఇక్కడతో ఈ పాసురాన్ని ముగించి మళ్ళీ ఆ 30వ పాసురాన్ని మొదలు పెడతారు. ఆండాళ్ తల్లి దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.